తెలంగాణ గర్వించదగ్గ మహోన్నత కవి గింజల నరసింహారెడ్డి అని తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి డాక్టర్ నామోజు బాలాచారి అన్నారు. గింజల నరసింహారెడ్డి సాహిత్యంలోని గాఢత, అభివ్యక్తి, అలంకారిక సౌందర్యం నేటి తరం కవులు అలవర్చుకోదగినవని అన్నారు. తెలంగాణ సాహిత్య అకాడమీ ఉనికి సామాజిక సాంస్కృతిక వేదిక సంయుక్త ఆధ్వర్యంలో నకరికల్లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆదివారం జరిగిన మహాకవి గింజల నరసింహారెడ్డి సాహిత్య సమాలోచన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రధానాచార్యులు డాక్టర్ బెల్లి యాదయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో డాక్టర్ బాలాచారి మాట్లాడుతూ గింజల నరసింహారెడ్డి సాహిత్యంలోని గాఢత, అభివ్యక్తి, అలంకారిక సౌందర్యం నేటి తరం కవులు అలవర్చుకోదగినవని అన్నారు. కార్యక్రమానికి ఆత్మీయ అతిథిగా విచ్చేసిన డాక్టర్ సుంకిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ గింజల నరసింహారెడ్డి తెలుగు సాహిత్యంలో శాశ్వతంగా నిలిచిపోయే కవిత్వం రాశారని కొనియాడారు. శేషేంద్ర అలాంటి మహాకవులచే మహాకవి అని కీర్తించబడిన నరసింహారెడ్డి సాహిత్యం నేటి తరం విద్యార్థులకు పాఠ్యాంశాలుగా చేర్చాల్సిన అవసరం ఉందన్నారు. ప్రారంభ సభ అనంతరం 4 సెషన్లుగా కార్యక్రమం జరిగింది. జిలకర జమదగ్ని అధ్యక్షతన మొదటి సెషన్లో డాక్టర్ కదిరే కృష్ణ గింజల నరసింహారెడ్డి రచించిన శక్తిధార గ్రంథంపై ఉపన్యసించారు. బరిగల శ్రవణ్ కుమార్ సమావేశకర్తగా వ్యవహరించారు. షీలా అవిలేను అధ్యక్షతన జరిగిన రెండవ సెషన్కు డాక్టర్ మెంతబోయిన సైదులు సమావేశకర్తగా వ్యవహరించగా శబ్దనువు గ్రంథాన్ని డాక్టర్ పగడాల నాగేందర్ విశ్లేషించారు. మామిడి లింగస్వామి సమావేశకర్తగా వ్యవహరించిన మూడవ సెషన్కు ఎం విప్లవ్ కుమార్ అధ్యక్షత వహించారు. శేషేంద్ర ధనువు గ్రంథంపై డాక్టర్ సంగనబట్ల నరసయ్య ప్రసంగించారు. ఎం జానకీరాం సమావేశకర్తగా జరిగిన 4వ సెషన్కు డాక్టర్ ఎండి హసేనా అధ్యక్షత వహించారు. విశ్వగీతి వివేకానంద శృతి అనే గ్రంథంపై డాక్టర్ బెల్లి యాదయ్య ప్రసంగించారు. అంబటి వెంకన్న అధ్యక్షతన బైరెడ్డి కృష్ణారెడ్డి, డాక్టర్ కొల్లుజు కనకాచారి, చిక్కు చంద్రమౌళి, కందుల సోమయ్య, కుకుడాల గోవర్ధన్, డాక్టర్ సాగర్ల సత్తయ్య, తుల శ్రీనివాస్, సారంగి వెంకన్న, పూజర్ల శంభయ్య, కందాల పాపిరెడ్డి, ముసుగు కృష్ణారెడ్డి, మునాస్ వెంకట్, కస్తూరి ప్రభాకర్, పెరుమాళ్ల ఆనంద్, చింతకుంట్ల రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాంతటికి సమన్వయకర్తగా ఉనికి సామాజిక సాంస్కృతిక వేదిక అధ్యక్షులు బండారు శంకర్ వ్యవహరించారు. సదస్సు నివేదికను డాక్టర్ నర్రా ప్రవీణ్ రెడ్డి సమర్పించారు.